హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. టుడే ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇండియన్ అకాడమీలో భాగంగా నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఈ వీడియోలో నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ నుంచి ముందుగా మనం ఇంట్రడక్షన్ ఆఫ్ నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఇప్పుడు చెప్పబోయే ఈ టాపిక్ సివిల్స్ ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 డిఎల్, జేఎల్, ఎస్ఐఎన్ పోలీస్ కానిస్టేబుల్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఈ పై ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వారికి ఈ నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 or 2 బిట్స్ డిఫరెంట్గా వచ్చే అవకాశం ఉంది. మరి ఆ 1 or 2 బిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ నుంచి ఏ అంశాల నుంచి వచ్చే అవకాశం ఉంది సార్ అంటే, ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పై ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వారికి ఈ నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ నుంచి బిట్ కనుక వస్తే ప్రధానంగా 5 అంశాల నుంచి మాత్రమే బిట్ వస్తుంది. అవి ఇంట్రడక్షన్ ఆఫ్ నీతి ఆయోగ్, స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ యొక్క మీటింగ్స్, గవర్నమెంట్ కౌన్సిల్ మీటింగ్స్ అండ్ ఫైనల్ వన్ ఈజ్ నీతి ఆయోగ్ లేటెస్ట్ ర్యాంకింగ్స్. ప్రధానంగా బిట్ వస్తే ఈ 5 అంశాల నుంచి మాత్రమే వస్తుంది. అంతకంటే డెప్త్గా ఆడడానికి చాయిస్ లేదు, బిట్ రాదు కూడా. సో బ్రీఫ్గా చూద్దాం ఈ 5 అంశాల నుంచి ఎట్లాంటి అంశాలు మనం డిస్కస్ చేయాల్సి ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్రడక్షన్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే నీతి ఆయోగ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది, నీతి ఆయోగ్ దేని స్థానంలో ఏర్పడింది, ప్రస్తుతం నీతి ఆయోగ్కి ఎక్స్-అఫీషియో చైర్పర్సన్గా ఎవరు ఉంటారు, ఈ నీతి ఆయోగ్ ఎట్లాంటి సంస్థ, ప్రణాళికా సంఘం స్థానంలో ఈ నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడానికి గల కారణాలేంటి, ప్రస్తుతం ఈ నీతి ఆయోగ్ ఎట్లాంటి ప్రణాళిక విధానాన్ని పాటిస్తూ ఉంది, దేశాభివృద్ధిలో ఈ నీతి ఆయోగ్ యొక్క పాత్ర ఏంటి అనే అంశాలని ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అలాగే స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే ఇదివరకు ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘంలో ఒక చైర్మన్, డిప్యూటీ చైర్మన్ మరియు ఒక ప్రణాళిక తయారు చేయడానికి ప్రధానంగా 4 ఐఏఎస్ ఆఫీసర్స్ మరియు ఇతర సభ్యులు ఉండేవాళ్ళు. కానీ ఈ నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్ చాలా లార్జెస్ట్ స్ట్రక్చర్ ఇది. ఈ నీతి ఆయోగ్లో ప్రధానంగా చైర్మన్, వైస్ చైర్మన్, సిఇఓ, ఫుల్ టైమ్ మెంబర్స్, పార్ట్ టైమ్ మెంబర్స్, స్పెషల్ ఇన్విటీస్, ఎక్స్ అఫీషియో మెంబర్స్, గవర్నింగ్ కౌన్సిల్, రీజనల్ కౌన్సిల్ అనేక మంది సభ్యులు ఈ నీతి ఆయోగ్ యొక్క మీటింగ్లో పాల్గొని ప్రస్తుత అవసరాలు, అభివృద్ధి, దేశాభివృద్ధికి అనుకున్నటువంటి మంచి సలహాలని, సూచనల్ని, మేధోపరమైనటువంటి సూచనలు ఇస్తారు. కాబట్టి ఈ నీతి ఆయోగ్ని థింక్ ట్యాంక్గా అభివర్ణిస్తూ ఉంటాం. సో ఆ నీతి ఆయోగ్ స్ట్రక్చర్లో ఆ చైర్మన్ ఎవరు, డిప్యూటీ చైర్మన్ ఎవరు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరు, ఆ గవర్నింగ్ కౌన్సిల్ ఎవరు ఉంటారు, ఆ రీజనల్ కౌన్సిల్లో ఎవరు ఉంటారు అనే విషయాల్ని ఈ స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్లానింగ్ కమిషన్లో మనం టాప్ టు బాటమ్ అప్రోచ్, పై నుంచి కిందకి అనే ప్రణాళిక రూపకల్పనని ఫాలో అవుతూ వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు నీతి ఆయోగ్లో బాటమ్ టు టాప్, క్రింది నుంచి పై స్థాయికి ప్రణాళిక రూపకల్పన అనే విధానాన్ని పాటిస్తూ ఉన్నాం. ఈ ప్రణాళిక సంఘంలో 5 years ప్లాన్స్ని ఫాలో అవుతూ వచ్చేవాళ్ళం. కానీ ఈ నీతి ఆయోగ్ మాత్రం పర్స్పెక్టివ్ ప్లానింగ్ సిస్టమ్ అంటే దీర్ఘదర్శి ప్రణాళికల్ని ఒక 15 సంవత్సరాలకి ప్రణాళికని అమలు చేస్తూ ఉంది. సో ఈ నీతి ఆయోగ్లో డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్కి అవకాశం ఇస్తూ ఉన్నారు. అలాగే కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార వ్యవస్థలో రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యతని కల్పించే విధంగా అవకాశం కల్పిస్తూ ఉంది. ఈ విధంగా దేశానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి మధ్య ఈ సమైక్య కుదిర్చే విధంగా ఈ నీతి ఆయోగ్ పనిచేస్తూ ఉంది. ప్రస్తుతం దేశాభివృద్ధిలో ఈ నీతి ఆయోగ్ యొక్క పాత్ర ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో ఈ నీతి ఆయోగ్ ఎట్లాంటి పాత్ర పోషిస్తూ ఉంది అనే విషయాల గురించి ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. 4th one, మీటింగ్స్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే ఇప్పటివరకు కూడా ప్రధానంగా ఈ నీతి ఆయోగ్ 5 times సమావేశమైంది. అందులో తొలిసారిగా నీతి ఆయోగ్ సమావేశం టీమిండియా అనే పేరుతో 2015 February 6వ జరిగింది. తర్వాత తొలి నీతి ఆయోగ్ మీటింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కౌన్సిల్ పాలక మండలి సమావేశం 2015 February 8వ జరిగింది. లాస్ట్గా నీతి ఆయోగ్ సమావేశం 2019 ఈ యొక్క June 15వ జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్నటువంటి ప్రధానంగా నిర్ణయాలు ఏంటి సార్ అంటే, పావర్టీని కంట్రోల్ చేయాలి, పూర్తి స్థాయిలో అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించే ప్రయత్నం చేయాలి, సో వరదల్ని అరికట్టడానికి ముందుగా చర్యలు తీసుకోవాలి,
2024 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ ఎకానమీని రీచ్ అవ్వాలి. దేశంలో 2024 కల్లా ప్రతి ఒక్క ఇంటికి కూడా జలశక్తి అనే విషయం ద్వారా త్రాగునీరు అందించాలి. అనేక కారణాలు, అనేక విషయాల్ని ఈ నీతి ఆయోగ్ యొక్క 5వ మీటింగ్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటి గురించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అడిగే అవకాశం ఉంటుంది. ఫైనల్గా నీతి ఆయోగ్ అనేక రకాలైనటువంటి ఇండెక్సెస్ని, ర్యాంకింగ్స్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు చూసి, అలాగే నవకల్పనలు చూసి నీతి ఆయోగ్ని విడుదల చేస్తూ ఉంటుంది. రీసెంట్గా నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఇండెక్స్ ఏది సార్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్. 2019 డిసెంబర్ 30వ తేదీన ఈ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ మిగతా సభ్యులు కలిసి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే ఇండెక్స్ని విడుదల చేయడం జరిగింది. ఆ ఇండెక్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఇండెక్స్ పైన ఒక బిట్ అడిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఈ నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ కేరళ, సెకండ్ ర్యాంక్ హిమాచల్ ప్రదేశ్, థర్డ్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జాయింట్గా ఉన్నాయి. బాటమ్ ర్యాంక్ బీహార్, జార్ఖండ్ అని చెప్పేసి అంటాం. అంటే సామాజిక, ఆర్థిక, పర్యావరణ లక్ష్యాలని సాధించాలి అనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఒక 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని నిర్దేశించింది. ప్రతి ఒక్క దేశం కూడా వాటిని సాధించే ప్రయత్నం చేయాలి 2030 నాటికి. అందులో భాగంగా దేశంలో ఆ లక్ష్యాలను సాధించే విధంగా ఈ నీతి ఆయోగ్ ఒక ఆరోగ్యమైనటువంటి పోటీ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ విధంగా అంశాల పట్ల ఈ రాష్ట్రాలకి ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంది. ఈ అంశాలపైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% బిట్ వస్తుంది. ఈ నీతి ఆయోగ్ లేటెస్ట్ ర్యాంకింగ్స్ పైన బిట్ లేకుండా ఎగ్జామినేషన్లో ప్రత్యేక గ్రూప్స్ లాంటి సివిల్స్ అండ్ ఎగ్జామినేషన్లో పేపరే ఉండదు. సో ఎట్లాంటి విలువైనటువంటి అంశాల గురించి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఈ మొత్తం ఎంటైర్ నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ని ఒక 4 వీడియోస్లో మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఫస్ట్ టుడే మనం ఇంట్రడక్షన్ ఆఫ్ నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది? 2015 జనవరి 1. నీతి ఆయోగ్ యొక్క ఫుల్ నేమ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీన్ని తెలుగులో భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థ అని చెప్పేసి అంటాం. మరి హిందీలో నీతి ఆయోగ్ని పాలసీ కమిషన్, విధాన రూపకల్పన సంఘం అని పిలుస్తూ ఉంటాం. ఈ నీతి ఆయోగ్ దేని స్థానంలో ఏర్పడింది సార్ అంటే ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడింది ఈ నీతి ఆయోగ్ అని చెప్పేసి అంటాం. ఇదివరకు భారతదేశంలో 1951 నుంచి 2017 వరకు కూడా ఈ ప్లానింగ్ కమిషన్ ఒక 12 5 years ప్లాన్స్ని అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పడిన ఒక బాడీ ఏది అంటే నీతి ఆయోగ్ అని చెప్పేసి అంటాం. ప్రణాళికా సంఘం ఒక రాజ్యాంగేతర సంస్థ. మరి నీతి ఆయోగ్ ఎట్లాంటి సంస్థ అంటే నీతి ఆయోగ్ కూడా ఒక రాజ్యాంగేతర సంస్థ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ లేదా నాన్ స్టాట్యుటరీ బాడీ, ఒక శాసనేతర సంస్థ లేదా అడ్వైజరీ బాడీ, సలహా సంస్థ అని చెప్పేసి అంటాం. నీతి ఆయోగ్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, ఇది ఓన్లీ ఒక సలహా సంస్థ మాత్రమే అని చెప్పేసి అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ఇది. నీతి ఆయోగ్ ఎట్లాంటి సంస్థ అంటే ఒక రాజ్యాంగేతర సంస్థ, శాసనేతర సంస్థ, సలహా సంస్థ అని చెప్పేసి అంటాం. ప్రణాళిక సంఘం కూడా రాజ్యాంగేతర సంస్థ కాబట్టి దాని స్థానంలో ఏర్పడినటువంటి నీతి ఆయోగ్ కూడా అట్లాంటి సంస్థ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్, ప్రస్తుతం నీతి ఆయోగ్ యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. ఈ నీతి ఆయోగ్కి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా, ప్రెసిడెంట్గా, చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ యొక్క ఫస్ట్ చైర్మన్, ప్రెజెంట్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ అని చెప్పేసి అంటాం. ప్రస్తుతం ఈ నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, ప్రెసిడెంట్ నీతి ఆయోగ్ యొక్క CEO అమితాబ్ కాంత్. అయితే ప్రధానంగా నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు ఏంటి ఈ ఏర్పాట్లో అంటే భారత ప్రభుత్వం ఈ నీతి ఆయోగ్ని థింక్ ట్యాంక్గా అభివర్ణిస్తూ ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఈ నీతి ఆయోగ్ యొక్క సమావేశంలో ఈ నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్ చాలా లార్జెస్ట్ స్ట్రక్చర్ అని చెప్పేస్తున్నాం. చైర్మన్, వైస్ చైర్మన్, CEO, పార్ట్ టైం మెంబర్స్, ఫుల్ టైం మెంబర్స్, ఎక్స్ అఫీషియో మెంబర్స్, గవర్నింగ్ కౌన్సిల్, రీజనింగ్ కౌన్సిల్, స్పెషల్ యూనిటీస్ వీళ్ళందరూ కూడా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొని దేశ అభివృద్ధికి అవసరాలకు అనుగుణంగా ఒక మేధోపరమైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తారు. కాబట్టి ఈ నీతి ఆయోగ్ యొక్క లక్ష్యం ఏంటంటే థింక్ ట్యాంక్. ఈ నీతి ఆయోగ్ని థింక్ ట్యాంక్, ఆలోచనల పుట్ట, మేధోపరమైన పుట్ట అనే కోణంలో అభివర్ణిస్తూ ఉంటాం. అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం సాధించాలనే ఉద్దేశంతో ఈ నీతి ఆయోగ్ ఏర్పాటు చేయబడింది. ఇదివరకు చెప్పుకున్నాం. ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని 2030 కల్లా ప్రతి దేశం కూడా సాధించి తీరాలి. అలా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలపై కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి. కాబట్టి అలా ప్రస్తుతం భారతదేశంలో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని సాధించాలనే లక్ష్యంతో నీతి ఆయోగ్ పనిచేస్తూ ఉంది. అలా ఆ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని చేరుకునే విధంగా
ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఆ ప్రతిభ ఆధారంగా ఈ నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ర్యాంకింగ్స్ కూడా ఇస్తూ ఉన్నాయి అని చెప్పేసి అంటాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార సామ్యవాదం కోఆపరేటివ్ ఫెడరలిజంతో ఈ నీతి ఆయోగ్ పనిచేస్తూ ఉంది అని చెప్పేసి అంటాం. ఎందుకు అంటే ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల ఫలితంగా సమైక్య వ్యవస్థలో ఈ కోఆపరేటివ్ ఫెడరలిజంలో రాష్ట్రాల మరింత హక్కు అధికారం కావాలనుకుంటూ ఉన్నాయి. రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. కాబట్టి అందువల్లే ఇప్పటివరకు టాప్ టు బాటమ్ పైనుంచి కిందకున్నటువంటి ఈ ప్రణాళిక రూపకల్పన ప్రక్రియని ఇక్కడ నుంచి బాటమ్ టు టాప్ కింద నుంచి పైకి అనే విధంతో పూర్తిస్థాయిలో రాష్ట్రాలకి ప్రాధాన్యత కల్పించే విధంగా కోఆపరేటివ్ ఫెడరలిజం అనే ఉద్దేశంతో అనే సిస్టంతో ఈ యొక్క నీతి ఆయోగ్ పనిచేస్తూ ఉంది అని చెప్పేసి అంటాం. ఇవి ప్రధానంగా నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలని చెప్పేసి అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా ఈ 3 అంశాల నుంచి కూడా బిట్టు వచ్చే అవకాశం చాలా సందర్భాల్లో ఉంది. అయితే ప్రణాళికా సంఘం స్థానంలోనే ఈ నీతి ఆయోగ్ ఏర్పడింది అని చెప్పేసి అంటూ ఉన్నాం. అందుకోసం ఈ ప్రణాళికా సంఘం గురించి కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ చూద్దాం. ప్రణాళికా సంఘం అంటే ప్లానింగ్ కమిషన్. ఈ ప్లానింగ్ కమిషన్ 1950 మార్చి 15న ఏర్పడింది ఇండియాలో. ఈ ప్లానింగ్ కమిషన్ ఒక రాజ్యాంగేతర సంస్థ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి అన్నాం. మరి ప్లానింగ్ కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ప్రణాళికలు తయారు చేయడం, అదేవిధంగా దేశంలో సామాజిక ఆర్థిక లక్ష్యాలు సాధించడం కోసం అని చెప్పిస్తున్నాం. ది మెయిన్ ఇంటెన్షన్ ఫర్ ఎస్టాబ్లిష్ ది ప్లానింగ్ కమిషన్ ఫర్ ది డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ అచీవ్ ది సోషల్ ఎకనామిక్ గోల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం. అలాగే 1951 నుంచి 2017 వరకు ఈ ప్రణాళిక సంఘం దేశంలో 12 5 years ప్లాన్స్ని విజయవంతంగా అమలు చేసింది. అలా 65 years ఓల్డ్ ఈ ప్లానింగ్ కమిషన్ కాలక్రమేణా ఆ సామాజిక ఆర్థిక లక్ష్యాల్ని సాధించడంలో ఫెయిల్ అయిందని చెప్పేసి అంటాం. అయితే అలా ప్రణాళిక సంఘం ఫెయిల్ అవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి సార్ అంటే ఈ ప్లానింగ్ కమిషన్ ఆశించిన లక్ష్యాల్ని సాధించలేకపోవడానికి ఈ ప్రణాళిక కమిషన్ని రద్దు చేయడానికి ప్రధాన కారణం. మరి అవి ఏంటి అని చూస్తే 1950 నుంచి 2015 వరకు గ్లోబల్ కండిషన్స్ వర్ చేంజ్డ్. ఈ ప్రపంచిక పరిణామాలు మారుతూ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇండియా బికేమ్ వన్ ఆఫ్ ది టాప్ 10th మార్కెటింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ బేస్డ్ ఆన్ నామినల్ జీడిపి. జీడిపి పరంగా చూస్తే మన భారతదేశం ప్రపంచంలోనే టాప్ 10లో ఒక మార్కెటింగ్ ఎకానమిక్ కంట్రీ అని చెప్పేసి అంటాం. ప్రస్తుతం ఇండియా ఈజ్ ఏ 5th లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీ బేస్డ్ ఆన్ నామినల్ జీడిపి ఇన్ ది వరల్డ్ అని చెప్పేసి అంటాం. అంటే ప్రైవేట్ పెట్టుబడులు ప్రభుత్వ పెట్టుబడుల్ని అధిగమిస్తూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో గణనీయమైన మార్పులు వస్తూ ఉన్నాయి. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతున్న తరుణంలో ఈ ప్రణాళిక ప్రక్రియ మరింత విభిన్నవంతంగా విస్తృత దృక్పథంతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియా పీపుల్స్ ఆస్పిరేషన్స్ ఆర్ చేంజ్డ్. దేశంలో ప్రజల యొక్క అభిరుచులు, ఆకాంక్షలు, టేస్ట్లు మారుతూ వస్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగా కూడా వారి యొక్క ఆలోచనల్ని, లక్ష్యాల్ని చేరుకునే విధంగా ఈ ప్రణాళిక సంఘం పూర్తిస్థాయిలో ఆ విధంగా ఆచరించలేకపోతూ ఉంది అని చెప్పేసి అన్నారు. అండ్ లాస్ట్ వన్గా పాపులేషన్ ఇంక్రీజ్డ్. జనాభా కూడా పెరుగుతూ వస్తూ ఉంది. ఆ పెరుగుతున్న జనాభాకి గమనీయటువంటి ఆరోగ్య సౌకర్యాలు, వస్తుత్పత్తిని కూడా అందించాల్సి ఉంటుంది, విద్యను కూడా కల్పించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ప్లానింగ్ కమిషన్ ఫెయిల్ అయింది అని చెప్పేసి ప్రధానంగా ఈ 4 అంశాల కారణంగా ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ అనే కొత్త సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రద్దు చేయడానికి కారణం ఏంటంటే ప్రపంచ పరిణామాలు మారుతూ రావడం, టాప్ 10 ఎకానమీలో ఇండియన్ ఎకానమీ ఇంకా బలోపేతం బాగా డెవలప్ అవ్వడానికి కృషి చేయడం కారణంగా ప్రజల యొక్క ఆకాంక్షలు, అభివృద్ధి అవసరాలు మారుతూ ఉన్నాయి. సో వాటిని పూర్తిస్థాయిలో నెరవేర్చే విధంగా పాపులేషన్ కూడా పెరుగుతూ వస్తూ ఉంది. ఇవన్నీ పరిణామాల్లో మార్పు తీసుకురావాలంటే ఈ ప్రస్తుతం ప్లానింగ్ కమిషన్ ఆ విధంగా ప్రతిభ చూపించలేకపోతూ ఉంది అని చెప్పేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కారణాలతో సుమారుగా 65 years ఓల్డ్ ఉన్నటువంటి ఈ ప్లానింగ్ కమిషన్ని ఈ 21st centuryలో ఆ విధంగా ప్రతిభ కనబరచలేకపోతూ ఉంది అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఫైనల్గా ఈ ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ అనే కొత్త సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అలా 2014 ఆగస్టు 13వ తేదీన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన ఈ క్యాబినెట్
ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడానికి ఒక తీర్మానం జారీ చేస్తూ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడం జరిగింది. 2014 ఆగస్టు 15న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రస్తుతం ఈ ప్రణాళిక సంఘంలో ఒక నూతన సంస్థని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అంటే సుమారుగా స్వాతంత్ర అనంతరం దేశాభివృద్ధికి అవసరమైన ఆర్థిక సామాజిక పథకాల రూపకల్పన కోసం 1950 మార్చి 15న ఏర్పడిన ప్రణాళిక సంఘం ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పడిన ఈ ప్రణాళిక సంఘం భారతదేశంలో 5 దశాబ్దాల పాటు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ప్రణాళిక సంఘం తన పద్ధతుల్ని కార్యాచరణని మార్చుకోవడంలో ఆశించిన లక్ష్యాలని సాధించలేకపోతూ ఉంది. దాని కారణంగా ఈ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పేసి 2014 ఆగస్టు 15 ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మోడీ గారు ప్రకటించడం జరిగింది. దాని కారణంగా కాలక్రమేణా ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసి 2015 జనవరి 1వ తేదీన ఈ యొక్క నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నీతి ఆయోగ్ యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. ఈ నీతి ఆయోగ్కి చైర్మన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అంటాం. ఈ ప్రైమ్ మినిస్టర్ నీతి ఆయోగ్కి ఎక్స్ సర్వీసో అధ్యక్షుడిగా ప్రధానమంత్రి గారు ఉంటారని చెప్పేసి అంటాం. ఈ నీతి ఆయోగ్ యొక్క మోటో సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో కలిసి అందరికీ వికాసం అనే లక్ష్యంతో అనేది నీతి ఆయోగ్ యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పేసి మోడీ గారు పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా ఇంట్రడక్షన్ ఆఫ్ నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ గురించి చాలా సింపుల్ వేలో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం దీని కంటిన్యూషన్ పార్ట్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.